ఉన్నారు. ఈ బిడ్డలకు దేవుని మహాకృపను బట్టి ఇక్కడే మందిరం దగ్గరే వీరికి వివాహం జరిగింది. దేవుని యొక్క అనాది ప్రణాళికలో ఈ బిడ్డలను దేవుడు జతపరిచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమే. ఈ సమయంలో ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశామంటే రెండు కారణాలు ఉన్నాయి. మొదటిదిగా ఇది ఫస్ట్ బర్త్డే. వీడికి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే. నాకు ఏం తెలియదు, అలాగే చూస్తున్నాడు. ఫస్ట్ బర్త్డే. రెండవదిగా ఇంకో విషయం ఏంటంటే నేమింగ్ సెరమనీ. అంటే దేవుని చిత్తంలో ఈవిడ కొరకు ఒక పేరు చెప్పడం జరిగింది. ఈవిడకు ఒక పేరు పెట్టాలని నాకు ప్రేరేపణ కలిగింది. ఆ పేరును కూడా ఇప్పుడు రివీల్ చేస్తాం. అది చూడకండి. ముందు ప్రార్థన చేసి దేవుని సేవకుడిగా నేను పలుకుతాను. ప్రార్థనలో చెప్తాను ఈ పేరు పేరు. హల్లెలూయా. ఇందాక కళ్ళజోడు ఎడితే అంబేద్కర్ లాగా ఉన్నాడంట. నువ్వు చాలా గొప్ప వ్యక్తువు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళ నాన్న ఉన్నాడు కదా, మోదీ గారి లాగా మంచి డ్రెస్ చేసాడు, చాలా బాగుంది. ఇప్పుడు మనం ప్రయత్నిస్తున్నాం అనమాట. అందరూ మనం బుల్లి అంటాం. రెబల్ అని ఒక పేరు ఉంది, శ్రీన్ అని ఒక పేరు ఉంది. కానీ ఈ బిడ్డకు దేవుడు ఒక పేరును దేవుడు ఇచ్చాడు. ఏం పేరమ్మా? మీ ఆయన పేరు గట్టిగా చెప్పు. పీటర్ పాల్. లీటర్ పాల్ కాదు, పీటర్ పాల్. దేవునికి స్తోత్రం. ఈ పీటర్ పాల్ కి దేవుడు ఇచ్చినటువంటి కుమారుడి పేరు కూడా దేవుడు దయచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యంలో నేను ఇందాక చెప్పాను కదా, షేతులకు ఎనోషు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడము ప్రారంభమైనది. దేవునికి స్తోత్రం. మరి మీ యొక్క కుటుంబంలో కూడా ఈ బిడ్డకు ఒక పేరు పెట్టడం జరుగుతుంది. ప్రార్థన చేశాక మీ ఇంటిలో కూడా మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి. ప్రతిరోజు మీ ముగ్గురు బైబిల్ రీతిగా సెలవిస్తుంది, ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు చెప్పాడు. మీ ఇద్దరు కలిసి ఒంటిగా ఉన్న నీకు దేవుడు లలితనిచ్చాడు. మీ ఇద్దరికి దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. మీ ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మేము మా కుటుంబంలో మా బిడ్డలు, నేను పాస్టర్ గారు నలుగురు కలిసి మోకరించి ప్రార్థన చేస్తాం. ఎప్పుడు ఒకవేళ మేము నలుగురు కలిసి కొన్ని ప్రత్యేకమైన సమయాలు సాతాను యొక్క శోధన గట్టిగా ఉన్నప్పుడు, రే రారా చింతలు రెండమ్మా ఒకసారి మోకరిద్దాం ప్రార్థన చేస్తాం అని అన్నప్పుడు ప్రార్థన చేయగానే దేవుడు సమాధానం ఇచ్చేవాడు. హల్లెలూయా. అది దేవుని వాగ్దానం. దేవుని బిడ్డలారా, వీళ్ళకు మాత్రమే కాదు, మీరందరూ కూడా భార్య భర్తలుగా దేవుడు మీకు ఇచ్చిన బిడ్డలతో మీరు ప్రార్థన చేయాలి. ఎనోషు పుట్టినప్పుడు షేతుకు ఎనోషు పేరు పెట్టినప్పుడు ప్రియులారా యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభమైనది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ చేతిలో కుమారుడు ఉన్నాడు. దేవుడు మీకు అతి త్వరలో కుమార్తెనేవనైనాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, పీటర్ పాల్ లలిత బిడ్డలిద్దరిని ఈ బలమైన హస్తాలకు అప్పగించుకుంటున్నాను. ప్రభువా, నీ యొక్క అనాది సంకల్పంలో ఈ బిడ్డల యొక్క వివాహంలో మీరు జరిపించారు. ఈ బిడ్డ యొక్క గర్భాన్ని మీరు దీవించిన ఆయన, మీరు ఇచ్చిన చక్కటి ఈ బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. ఈ వాక్యం సెలవిస్తుంది, కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము మీరిచ్చిన బహుమానం. ఇదిగో ఈ కుమారుని మీ బిడ్డలిద్దరికి బహుమానముగా ఇచ్చారు. ఈ బిడ్డను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఈ బిడ్డకు స్టీఫెన్ పాల్ అనేటువంటి పేరు పెట్టించుకుంటుండగా ఈ బిడ్డను ఆ పేరును బట్టి మీరు ఆశీర్వదించండి. ఆయన స్టీఫెన్ పాల్ పై మీ కృపను ఉంచండి. ఇతను ప్రభుత్వంలో మీ ఆత్మీయులపై ఉంచండి. మీ బిడ్డపై మీ యొక్క కృపను ఉంచండి. ఈ దయలో మనుషుల దయలో ఈ బిడ్డ వర్తించడానికి సహాయం చేయండి. ఈ బిడ్డ ఒక గొప్ప సేవకుడు అవును కాక ఈ బిడ్డను మీరు ఆశీర్వదించండి. స్టీఫెన్ పాల్ మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు పేరిట స్తుతించి స్తోత్రాలతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
స్టీఫెన్ పాల్. అందరూ ఒకసారి పిలవండి. ఏమన్నా గట్టిగా పిలవాలి ఒకసారి. అమ్మగారు పిలుస్తారు. Stephen Paul, God bless you. Happy birthday to you. మంచిది. దేవుడు ఇవిడను దీవించి ఆశీర్వదించుగా. కార్యక్రమం ముగింపులకు వచ్చాం. ఈ సమయంలో రాజు భార్య మన పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. సహోదరు ఒక పాట పాడేటప్పుడు కానుకలు ఎత్తబడతాయి. తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో కూడికి ముగించబడుతుంది. కానుకలు అయిన తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. క్షమించండి. కేక్ కటింగ్ అయిన తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో ముగించబడుతుంది. మహారాజు గుర్తు చేశారు. మరి ఆ బిడ్డతో కలిసి మీ దీవెనలు, మీ యొక్క గిఫ్ట్స్ కూడా బిడ్డకు దీవెనలు ఇచ్చి కూడా వెళ్ళొచ్చు.